హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిరే అఖిల. సో డెలివరీ తర్వాత మన ఫేస్లో కానీ మన బాడీలో కానీ చాలా చేంజెస్ అయితే వస్తాయి కదా. బాడీ చేంజెస్లో అయితే ఇప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా తర్వాత ఎక్సర్సైజెస్ అవి చేసుకొని ఇంకా మనకు కావాల్సినట్టుగా ఉంచుకోవడమే. ఫేస్ని మాత్రం మనం ఇప్పుడు మార్చుకోవచ్చు కదా. అందుకని నేనైతే ఇక్కడ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. ఏం లేదంటే శనగపిండి, పసుపు, పెరుగు అండ్ 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకున్నాను. ఇంకా మా బాబుని భయపట్టిస్తుంటే ఇలా నవ్వుతున్నాడు. కొంచెం అయిన తర్వాత నేనైతే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టైంలో మమ్మీ అయితే ఇల్లు ఊడ్చి మొత్తం శుభ్రం చేసేస్తుంది. నాకైతే ఇక్కడ మమ్మీ సపోర్ట్గా ఉన్నా కానీ అసలు ఇంట్లో పని టైంకి అవ్వట్లేదు. మళ్ళీ మేము స్నానాలు అన్నీ చేసుకునే వరకు, ఇల్లు క్లీన్ చేసుకునే వరకు మాకైతే ఆల్మోస్ట్ 11:30, 12 అవుతుంది. ఇంకా 12కి వంట స్టార్ట్ చేసి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకునేసరికి 1 o'clock, తినేసరికి అయితే 2 o'clock అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట డైలీ. ఇది రెగ్యులర్గా చేసే నార్మల్ దోశ కాదండి, అన్ని పప్పులతో కలిపి చేసిన దోశ, అందుకే కలర్ ఇలాగుంది. నార్మల్గా మనం బియ్యం మినపప్పుతో చేసిన దోశ అయితే వైట్గా వస్తాయి కదా. సో ఈ టైంలో మనం ఎంత ప్రోటీన్ ఫుడ్, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదేదో నార్మల్గా తింటే మాత్రం మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యూచర్లో. నేను ఇలా దోశ వేస్తేనే మమ్మీ అసలు వేయద్దు అని చెప్తుంది. అంతసేపు నిల్చొని వేస్తే నడుము బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది, వద్దు నేను వేస్తా అని చెప్తుంది. కాకపోతే ఇంకా మా ఆయన వరకు ఒక 2-3 దోశ అయితే నేను వేస్తున్నాను. ఇంకా దోశలు వేసి ఆయనకి ఇచ్చిన తర్వాత నేనైతే పాపకి మంచిగా మసాజ్ చేస్తాను అనమాట. మసాజ్ చేయడం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా మసాజ్ అయితే మమ్మీ చేస్తుంది. సో ఇట్లాంటి టైం లేని టైంలో అయితే నేను చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ లేవగా అయితే ఫస్ట్ ట్రిప్ మసాజ్ ఒకటి అయిపోయింది. ఇంకా మేము లేవక ముందుకి మమ్మీ అయితే మసాజ్ చేసేస్తుంది. ఇది వచ్చేసి స్నానానికి ముందు చేపించే మసాజ్. ఇంకా ఈ టైంలో ఇట్లా మసాజ్ చేపించేసి ఒక 15 minutes 10 minutes అలా ఉంచేసి ఇంకా స్నానానికి అయితే అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఎంత మసాజ్ చేస్తే పిల్లలు అయితే అంత స్ట్రాంగ్గా ఉంటారండి. వాళ్ళ బోన్స్ కానీ వాళ్ళకి కోలిక్ పెయిన్స్ కానీ ఏవి రాకుండా ఉంటాయి. మా బాబుకి కూడా నేనైతే ఇలాగే మసాజ్ చేయించేదాన్ని. అప్పుడైతే ఇంకెప్పుడు టైం దొరికితే అప్పుడు. ఇప్పుడు అసలు మా బాబుతో అవ్వట్లేదు, కానీ పాపకి చాలా తక్కువ అయిపోయింది మసాజ్ చేయడము. మార్నింగ్ కంపల్సరీ, స్నానానికి ముందు కంపల్సరీ, నైట్ పడుకునే ముందు ఒకసారి, బాబుకి అయితే మధ్యలో కూడా ఒకసారి చేయించేది మసాజ్. ఇంకా హెడ్కి అయితే ఆయిల్ ప్రతిసారి పెడుతూ ఉంటాము. నేనైతే మసాజ్ చేయించేలోపు మమ్మీ అయితే వాటర్ పట్టి పెట్టుకుంటుంది అనమాట. చల్లనీళ్ళు వేడి నీళ్ళు కలిపి పెట్టుకుంటుంది. అండ్ బొగ్గులు కూడా స్టవ్ మీద పెట్టేసి వస్తాయి. ఈ గ్యాప్లోనే బాబుకి అయితే మమ్మీ దోశ కూడా తినిపించేసింది. అసలు వాడితో తినిపించడం అంటే చాలా కష్టం. ఒక ½ an hour వరకు వాడి చుట్టూ తిరుగుతూ తినిపించాలి. ఒక్క దగ్గర ఉండి అస్సలు తినడు. ఇక్కడైతే మంచిగా పాపకి మసాజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బేబీకి అయితే మమ్మీ స్నానం చేపిస్తుంది అనమాట. స్నానం చేపిస్తే అసలు ఎక్కువగా ఏడవదు. ఎప్పుడైనా అట్లా రేరుగా ఏడవడము. ఎప్పుడైనా ఒకసారి నేను కూడా పాపకి స్నానం చేపిస్తూ ఉంటాను, ఎందుకంటే అలవాటు అవ్వాలి అనేసి. మమ్మీ అయితే ఇట్లా బొగ్గులు పెట్టింది. కొన్ని బొగ్గులు మాత్రమే వేస్తాను నేనైతే. నాకైతే చాలా భయం వేస్తుంది ఒకేసారి ఎక్కువ బొగ్గులు వేయాలంటే. ఇంతకన్నా డబుల్ క్వాంటిటీలో బొగ్గులు వేసి నిప్పులుగా చేసుకొని ఇంకా పాపకైతే సాంబ్రాన్ని వేసేస్తూ ఉంటాము ప్రతిరోజు. ఇంటి దగ్గర మనకి పొయ్యిలు ఉంటాయి కాబట్టి దాని మీద వాటర్ పెడితే ఆటోమేటిక్గా మనకు నిప్పులు ఉంటాయి, డైరెక్ట్గా సాంబ్రాన్ని వేసేయచ్చు. ఇది ఒక ప్రాసెస్. మళ్ళీ రోజు ఇది ఒక పని. బొగ్గులు వేసి వాటిని మళ్ళీ అగ్గి చేసి అందులో సాంబ్రాన్ని వేసి పెట్టాలంటే అది టైం టేకింగ్ ప్రాసెస్. స్నానం చేయించగానే ఒక 10 minutes ముందే ఇట్లా చేయాలి, ఎందుకంటే స్నానం ఏముంది ఒక 15 minutesలో అయిపోతుంది. ఇంకా ఇవి బొగ్గులు కావాలి, నిప్పులు కావాలి అంటే చాలా టైం పడుతుంది. మేము పాపకు స్నానం చేపిస్తుంది, నేనేమో కిచెన్లో ఉన్నాను. బాబుని అయితే ముందే పక్కన పిల్లలతో ఆడుకోమని చెప్పేసి వచ్చానమాట. ఈ మధ్య సైకిల్ ఒకటి దొరికింది వాడికి, దాంతో అయితే తెగ ఆటలు అయితే ఆడేస్తున్నాడు. కొద్దిసేపు అయితే ఆడుకొని ఇంకా మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు అనమాట. ఏంటి మా మమ్మీ ఏదో చేస్తుంది, ఇంత పైకి వస్తుంది ఏంది మంట అన్నట్టుగా వాడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నవ్వుతున్నాడు కొద్దిసేపు. ఏంటా ఇవి అన్నట్టుగా రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. ఆ బుక్ పట్టుకొచ్చి ఇదేంది అదేంది అని అడుగుతూ ఉన్నాడు అనమాట. చిన్నప్పుడు వాడికి ఆ బుక్ తీసుకొని వచ్చాం కదా, యాపిల్ బాల్ అవన్నీ. మళ్ళీ బాబునైతే బయటికి వెళ్ళమని చెప్పేసి నేనైతే ఇంకా పాపకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నిన్నైతే August 15th కదా, సో దానికోసమనే ఈ ప్రిపరేషన్ అంతా. ఫ్లాగ్, బ్యాడ్జ్, చేతికేసే బ్యాండ్ ఇవన్నీ తీసుకొని వచ్చాము. నా ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇట్లా ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్నవి ఏంటి అని చూసుకొని బాబు షర్ట్ ఒకటి దొరికింది. అండ్ ఒకటి మా ఆయనది బనీన్, ఇంకా ఒకటి మ్యాట్, ఇవన్నీ తీసుకొని వచ్చి అయితే పాపకి మంచిగా ఫొటోస్ తీద్దామని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఈ రోజనే కాదు, ప్రతిరోజు బేబీకి స్నానం చేయించేటప్పుడే నేనైతే పాప కావాల్సిన డ్రెస్, పౌడర్, ఆయిల్ అరేంజ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా స్నానం అయిపోయే టైంకి టవల్ తీసుకెళ్లి పాపనైతే తీసుకొస్తాను అనమాట. ఈ మధ్య మా వాడు ప్రతి దానికి బేబీకి పోటీ వస్తున్నాడు అనమాట. ఇంకా బేబీకి స్నానం చేపిస్తా అనే టైంలో మా వాడు కూడా డ్రెస్ ఇప్పి రెడీగా ఉన్నాడు, నాకు స్నానం చేయించు అనేసి. ఇంకా పాపకు స్నానం చేయించిన వెంటనే మమ్మీ అయితే బాబు కూడా స్నానం చేయించేసింది. పాపకైతే మంచిగా ఒళ్ళు దుడిచేసి నేను రెడీగా ఉయ్యాల్లో పడుకోబెడతాను ఫస్ట్. ఇంకా మమ్మీ బాబు స్నానం చేయించేసి వచ్చి ఇంకా సాంబ్రానికి అరేంజ్ చేసేస్తుంది. ఒక ప్లేట్లో నిప్పులన్నీ వేసి సాంబ్రాన్ని అయితే వేసేస్తుంది అనమాట. ఈ ఆకు వచ్చేసి మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము.
ఒక 3 to 4 టైప్స్ ఉన్నాయి ఇందులో ఆకులు. ఇవి వేసి పొగేస్తే మంచిదంట చాలా బేబీకి. ఇది వచ్చేసి నార్మల్ సాంబ్రాణి ఇక్కడ తీసుకొచ్చారు మా ఆయన బయట. కాకపోతే చాలా మంచిది, ఇది వేస్తే సూపర్గా స్మెల్ వస్తుంది. కొంచెం వేసినా సరే మంచిగా పొగొస్తుంది. చాలాసేపు ఇంట్లో ఆ స్మెల్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు కానీ మనం సాంబ్రాణి వేసినప్పుడు డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉంచకూడదండి, ఓపెన్ చేసి ఉంచాలి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటుంది బయటికి వెళ్తుంది. ఇంకా మమ్మీ అయితే బేబీని రెడీ చేసే లోపు నేనైతే బాబుకి మంచిగా డ్రెస్అప్ చేసేసి మేకప్ వేసేసి బాబుని అయితే బయటికి తీసుకెళ్ళి ఫోటో సెక్షన్ చేసుకున్నాము కొద్దిసేపు. అంతా ఓకే కానీ చేతికి జెండా ఇవ్వడం మర్చిపోయాను. లాస్ట్కి అయితే ఒక జెండా ఇచ్చి అయితే ఫోటో దింపేశాను బాబుని. సెల్లుడు పెట్టమంటే ఇట్లా పెడుతున్నాడో చూడండి. ఇంకా బాబుకి అయితే ఫోటోలు తీసిన తర్వాత బేబీకి కూడా మంచిగా ఫోటోషూట్ తీసాము. యాక్చువల్గా 11th 2nd month కంప్లీట్ అవుతుంది. ఇంకా జెండా తోని తీద్దాము అనేసి August 15th రోజు చేద్దాము అనేసి ఒక 4 days లేట్గా అయితే ఫొటోస్ తీసాము. బేబీ అయితే ఆ డ్రెస్లో చాలా ముద్దుగా ఉంది. ఇదైతే మా బాబు డ్రెస్ అనమాట. మాకు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ చేశారు. సేమ్ ఇట్లాంటివే 2 ఉన్నాయి. అసలు బాబుకి అయితే ఒక 2 times హార్డ్లీ ఒకసారేమో ఇట్లానే ఫొటోస్ తీసాము అండ్ నెక్స్ట్ టైం ఎక్కడికో వెళ్ళేటప్పుడు వేసాను తప్ప ఇంకోసారి అసలు వేయనే లేదు. ఇప్పుడు బేబీ కూడా ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు. సో ఇట్లా అయితే మంచిగా వీడియో తీద్దామని చెప్పేసి ఒక షార్ట్ అప్లోడ్ చేద్దామనేసి ఇక దగ్గర నుంచి పైకి వచ్చాను. అంతలోపు జెండా మలకబడింది. ఇదైతే మళ్ళీ ఇంకొకసారి తీసాను అనమాట. ఆ 2-1 రాశాను కదా, అవి వచ్చేసి బాబువి ఏదో టాయ్స్ ఉంటే అవి పెట్టేశాను. బేబీకి అయితే ఇట్లా బ్యాడ్జ్ అండ్ చేతికి బ్యాండ్ మంచిగా పెట్టేసి అరేంజ్ అయితే చేసేసాను. ఫేస్కి అయితే డిస్టిక్గా పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు అస్సలు పెట్టాలనిపించలేదు. ఇలాగే చాలా క్యూట్గా ఉంది కదా. ఇట్లా ట్రై కలర్స్తో నేను ఒక జెండా ప్రిపేర్ చేశాను కదా. ఆ ఆరెంజ్ కలర్దేమో మా బాబు షర్ట్, గ్రీన్ కలర్దేమో మ్యాట్, వైట్దేమో మా ఆయనది బనీన్ అనమాట. అండ్ మధ్యలో ఒక బ్యాంగిల్ వేసేసి చిన్న చీపురు పిల్లలు ఉంటాయి కదా, సో అది పెట్టేసి సైడ్కి ఒకటి చున్నీ ఏదో ఉంటే అది పెట్టేశాను అనమాట. కింద వైట్ క్లాత్ వేసి ఉంటే చాలా బాగుండేది, కాకపోతే నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇంకా అప్పుడు పడుకున్న పాప చాలా సేపటి తర్వాత లేచింది అనమాట. ఆల్మోస్ట్ 12 o'clock 1 o'clock ఆ టైంకి లేచింది. ఒక 9:30 10కి పడుకోబెడితే లేచిన వెంటనే ఫుల్గా ఆకలి అవుతుంది పాపకి. అసలు ఎవరి మాట వినే సిచ్యువేషన్లో లేదు. చూడండి ఎలా చేస్తుందో. అసలు ఐస్ కూడా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకముందుకే ఆమెకైతే ఆకలి వేసేస్తూ ఉంది. ఇంకా మంత్లీ ఫొటోస్ తీసే రోజైతే మాకైతే టైమే ఉండదు. స్నానం చేపించేసి రెడీ చేసేసి కింద ఏదైనా వెనకాల బ్యాక్గ్రౌండ్కి అరేంజ్ చేసుకునే వరకు చాలా టైం పడుతుంది. ఇంకా మమ్మీని అయితే నాకు చపాతీ తినాలనిపించింది, చపాతీ కావాలి మమ్మీ అంటే మమ్మీ అయితే చపాతీ వేసేస్తుంది. ఇంకా చపాతీ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మా హస్బెండ్ అంతలోపే వచ్చేసారు. ఇంకా మేమంతా కలిసి తిన్న తర్వాత మమ్మీ అయితే తింటుంది. ఎందుకంటే బేబీ మధ్యలో లేస్తుంది కదా, మధ్యలో లేస్తే మళ్ళీ నా ఫుడ్ డిస్టర్బ్ అవుతుంది అని మమ్మీ అయితే ఎప్పుడు కానీ ఎంత లేట్ అయినా కానీ మేము తిన్న తర్వాతనే మమ్మీ అయితే తింటుంది. ఇంకా మేము తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటాము. ఇంకా మమ్మీ అయితే బాబుని చూసుకుంటా ఉంటుంది. ఎందుకంటే బాబు ఎప్పుడైనా కానీ 11 o'clock 11:30కి ఆ టైంలో పడుకుంటాడు. ఇంకా ఆల్మోస్ట్ 1:32 కల్లా లేస్తూ ఉంటాడు. ఈ రోజు అయితే మేము తిని మమ్మీ తిన్న తర్వాత బాబు అయితే లేచాడు. వాడి తినిపించేసి ఇలా కొద్దిసేపు ఆడిపిస్తాం. మా వాడికి వచ్చిన వాటిల్లో చాలా వరకు మమ్మీ నేర్పించినవి. ఇంతకుముందు అయితే బేసిక్ బాడీ పార్ట్స్ అన్ని గుర్తుపట్టేవాడు. ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడ, హార్ట్ ఎక్కడ, షోల్డర్స్ ఎక్కడ, ఇలాంటివన్నీ మమ్మీ నేర్పించింది. ఇంకా ఆల్ఫాబెట్స్, నెంబర్స్, బోర్డ్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. కంప్లీట్ గా ఆల్ఫాబెట్స్ అయితే మమ్మీ నేర్పిస్తుంది. ఇప్పుడు నాకైతే టైం ఉండదు, దోపి. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనకు కానీ పిల్లలకు కానీ ఎవరైనా సపోర్ట్ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సో నా విషయంలో నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే నాకు ప్రతి విషయంలో మమ్మీ హెల్ప్ అయితే ఉంటుంది. సో ఇంతేనండి ఈ రోజుకి. నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.